వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 బెంగళూరులోని తన నివాసం నుంచి బెంగళూరు ఎయిర్డ్రోమ్కు బయలుదేరతారు. అక్కడి నుంచి 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 3:40 పులివెందులలోని బాకరాపురం హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4 గంటలకు పులివెందులలోని తన క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పులివెందులలోని తన క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. 22వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి ఇంటికి బయలుదేరతారు. సుధాకర్ రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శిస్తారు. 10:15 అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు పులివెందుల్లోని బాకరపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6:25 వరకు తన క్యాంపు ఆఫీసులో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. 23వ తేదీ ఉదయం 8 గంటలకు పులివెందుల బాకరపురంలోని తన నివాసం నుంచి హెలిప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్ జగన్ బయలుదేరతారు. అనంతరం అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా బెంగళూరుకు తిరిగి పయనమవుతారు. ఇదే అంశానికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్, అప్డేట్స్ తెలియజేయండి. రైట్ మహిజ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన పులివెందులలో 3 రోజుల పాటు పర్యటించబోతున్నారు. ఈ రోజు సాయంత్రం పులివెందుల పైన బెంగళూరు నుంచి నేరుగా హెలికాప్టర్లో చేరుకోబోతున్నారు. హెలికాప్టర్లో చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి పులివెందులకు సంబంధించి అనేక కార్యక్రమాల్లో 3 రోజుల పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ముందుగా ఏదైతే బెంగళూరు నుంచి పులివెందులో చేరుకున్న తర్వాత హెలికాప్టర్ చేరుకుంది, అక్కడి నుంచి తన కారులో క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. క్యాంపు కార్యాలయంలో అక్కడ కార్యకర్తలతో కొద్దిసేపు భేటీ కాబోతున్నారు. ఏదైతే స్థానిక సమస్యలకు సంబంధించి, అదేవిధంగా ప్రజల నుంచి వస్తున్న అర్జీలకు సంబంధించి ఒక ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నేతలతో పాటుగా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటున్నారు. అదేవిధంగా ప్రజలకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి వాటి పరిష్కారాలకు సంబంధించి తాను ఒక చర్చా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆ తర్వాత ఈ రోజు రాత్రి అంతా కూడా పులివెందులలోనే బస చేయబోతున్నారు. ఆ తర్వాత రేపు మనం చూసుకుంటే కనుక లింగాలకు చెందిన వైసీపీ నేత సుధాకర్ నాయుడు ఇటీవలనే మృతి చెందడం జరిగింది. ఆయనకు సంబంధించి పరామర్శించబోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా లింగాల్లో ఉన్న కార్యకర్తలతో జగన్మోహన్ రెడ్డి వారితో మాట్లాడబోతున్నారు. ఆ తర్వాత స్థానికులతో కలిసి కూడా అక్కడే చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఏదైతే పులివెందుల వచ్చినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా తన కార్యకర్తలకు సంబంధించి ప్రతి కార్యకర్త అదేవిధంగా పులివెందుల ఓటర్లను పలకరిస్తూ ఉంటారు. అక్కడ ఉన్న సమస్యలను
అడిగి తెలుసుకుంటుంటారు. వాటి పరిష్కారానికి సంబంధించి అధికారులతో దిశానిర్దేశం చేయబోతున్నారు. అదేవిధంగా 2 రోజుల పాటు అంటే ఈ రోజు రేపు కూడా పులివెందుల్లోనే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బస చేయబోతున్నారు. ఆ తర్వాత రోజు మరుసటి రోజున 23న తిరిగి బెంగళూరుకి ప్రయాణం కాబోతున్నారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి రాకతోని పులివెందులలో ఒక్కసారిగా వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుకుంది. అదేవిధంగా జగన్మోహన్ భద్రతకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఎందుకంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డికి కంచుకోట, అదేవిధంగా ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కార్యకర్తల తోపుడు చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. అక్కడ ఏదైతే హెలికాప్టర్ ఆగుతుందో అక్కడ, అదేవిధంగా పులివెందుల ఎక్కడెక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటన జరగబోతున్నారో, అదేవిధంగా క్యాంపు కార్యాలయాలు ఎక్కడున్నాయి, ప్రజా దర్బార్ ఎక్కడ నిర్వహించబోతున్నారో అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా సాఫీగా సాగేందుకు పోలీసులు అన్ని చర్యలు చేపట్టారు. మహిళ రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.